నేను నీలాగే ఏడ్చాను. 14 ఏళ్ల వయసులో ఇంతకంటే ఎక్కెక్కేడ్చా. అమ్మా నాన్న అమెరికాలో ఉండేవారు. నేను అక్కడే పుట్టా. మా నాన్న అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టినూరికి ఏదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాం. అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిశాడు. వాడి పేరు జయదేవ్. ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాను మా అమ్మ నాన్నలు నమ్మించి డబ్బంతా దోచుకొని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. దారుణంగా కత్తులతో పొడిచి చంపేశాడు. కాకి బట్టలు వేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలను. ఎవ్వడు నన్ను పట్టించుకోలేదు. ఏ దేవుడు నా కోసం రాలేదు. చెప్తే వినపడదా? ఇక్కడే పడి ఏడుస్తావేంటి? కోసమా మా అమ్మా నాన్న అన్ని వదిలేసి వచ్చారా అనిపించింది. ఒక్కసారిగా అనాథనైపోయాను. తినటానికి తిండి ఉండేది కాదు. రోడ్ల మీద పడుకునేవాడిని. ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తన్నేవాడు. అసహ్యం వేసింది. ఈ మనుషుల మీద, ఈ వ్యవస్థ మీద, ఈ దేశం మీద ఒంటరివాడిని అయిపోయాను. 100 కోట్ల మంది ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను. ఆ 100 కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను, స్వార్థం గురించి చదువుకున్నాను. ఇక నో మారల్స్, నో రూల్స్. ఎవరన్నా పొడవాలని చూస్తే పొడి చేయటమే, అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే. కనపట్లేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది. బైక్ తీసుకొచ్చావు? కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. ఉండక్క. ఎందుకు? రా. అంకుల్ ఎలా ఉన్నారు? ఏమేంద్రా? మిమ్మల్ని చూడాలనిపించి ఫోన్ చేశాను. ఏయ్, ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చావు నన్ను? అమృత తనకి ఇప్పుడు తన్ని చూస్తే అంతా మర్చిపోయి మారిపోతాననుకున్నావా? ఎలాగే చిన్న పిల్లవి నువ్వు. వాడి గురించి నీకు తెలీదు. చిన్నప్పుడే మా అమ్మ నాన్నల్ని చంపేశాడు. నా జీవితంలో మిగిలిన కాస్త సంతోషాన్ని కూడా చెరిపేసి నా మనసుని బాధ పెట్టి వాడెంత సంతోషంగా ఉన్నాడు చూడు చూడు. సంతోషం అది ఎలా ఉంటుందో చూసి చాలా రోజులు అవుతుంది అమృత. నీకు నిజం తెలీదు. ఏ నిజం? నువ్వు మా ఇంటికి రాలేదా? మా అమ్మ నన్ను చంపలేదా? చెప్పు. చెప్తే నమ్మే విషయం అయితే ఎప్పుడో చెప్పేవాడిని. అయినా చిన్నప్పుడు చెప్తేనే ఎవరు నమ్మలేదు. ఇప్పుడు చెప్పి నమ్మించడానికి నా దగ్గర ఏం లేదు. నువ్వే కరెక్ట్. నీ కోపం కరెక్ట్. నీ బాధ కరెక్ట్. మరెందుకు మళ్ళీ నాకు కనపడి క్షణ క్షణం చంపుతున్నావు? అది నా వల్ల కాదు. ఏదన్నా ఉంటే ఒకేసారి చంపేయి. చంపేయి. యాక్సిడెంట్ లో నేను చచ్చిపోయినా బాగుండేది. ఎందుకు కాపాడావు? నువ్వే ఎందుకు కాపాడావు? అందువల్లే నేను నన్ను ఒకసారి చూడు అమృత. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు అమృత.
ఇప్పుడు నీ కళ్ళకి హంతకుళ్ళ కనిపిస్తున్నాను కదా, చెడ్డవాళ్ళ కనిపిస్తున్నాను కదా. కానీ ఇవే కళ్ళు చిన్నప్పుడు నన్ను మంచోడని నమ్మి ఈ చేయి పట్టుకుని ఇంటి వరకు తీసుకెళ్ళే. ఇవే కళ్ళు ఢిల్లీలో నీ ప్రాణం కాపాడితే నిన్ను నా వెంట పడేలా చేసే. ఇప్పుడు ఇవే కళ్ళు చెడ్డోడంటున్నాయి, హంతకుడంటున్నాయి. ఏది నిజం? కళ్ళతో చూసేది, చెవులతో వినేది ఏది నిజం కాదు అమృత. అంత భ్రమ. కళ్ళతో కాదు, మనసుతో చూడాలి. ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ మనసుతో నన్ను చూడు. ఒక్కసారి. నానా, నానా, నానా. ఇందాక మీ నాన్నతో పాటు మిగతా ఖైదీలకి అన్నం పెట్టామా? మీ నాన్న తన అన్నం తినేసి పక్కోడు ప్లేట్ లాక్కోవడం ట్రై చేశాడు. ఇద్దరు కొట్టుకున్నారు. ఎంత బతుకు బతుకు అన్నం కోసం కొట్టుకోవడం ఏంటయ్యా, కుక్కల్లాగా? అబద్ధం, అబద్ధం. మీరు అబద్ధం అంటున్నారు. మీరందరూ కలిసి మా నాన్న చంపేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడుంటే మా నాన్న చంపేస్తారు. నేను మా నాన్న తీసుకుపోతాను, మా నాన్న తీసుకుపోతాను. వదిలేండి సార్, వదిలేండి. ఏంట్రా పిచ్చ పిచ్చ వేషాలు వేస్తున్నావు? ఇది మీ కాలేజ్ అనుకున్నావా, ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా? స్టూడెంట్ లా ఉండు. ఎక్స్ట్రా వేసావంటే రాడికల్ కింద కాల్చి పారేస్తా. ఇప్పుడు చెప్తాను విను, మీ నాన్న బయటికి రాడు, ఇక్కడే చంపేస్తా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఇప్పుడు వెళ్ళి కమిషనర్ గారితో చెప్తా. కమిషనర్తో చెప్తావా? చెప్తే ఏమవుద్ది? 7 వీకులు ట్రాన్స్ఫర్ చేస్తాడు. మహా అయితే 6 నెలలు సస్పెండ్ చేస్తాడు. అంతకంటే ఏం చేయలేడు. ఓ పని చేయి, కమిషనర్తో చెప్తావు కదా, ఆ పక్కన వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది, ఆవిడకి కూడా చెప్పు. ఇక్కడేం కాదు. ఏంట్రా చూపు? మీ కుర్రాలు ఉన్నారు చూసావు, ఉడుకు రక్తం. ఏవైనా చేసేయగలం అనుకుంటారు, కానీ ఏం చేయలేరు. ఏమైనా చేద్దాం అనుకుంటే ఇదిగో ఇప్పుడు జరిగింది చూడు, ఇలాగే జరుగుద్ది. ఇప్పుడు మా టైం నడుస్తుంది, మాకు కావాల్సిందే జరుగుద్ది. అవును, ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నడిపి. మా టైం వస్తుంది చూడు, అప్పుడు స్టూడెంట్లు, కుర్రాళ్ళు, చేతగానోళ్ళని ఉండదు. అప్పుడు మా చేతులు ఎలా ఉండవు, పిడికిలు బిగిసింది. ఒక్కసారి పిడికిలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది. పోరా, నీలాంటి వాళ్ళు 1000 మంది చూశాను. నువ్వు 1000 మందిని చూస్తుండొచ్చు, కానీ 1000 మందిలో ఒక్కడు పుట్టాడు. ఆ ఒక్కడు 1000 మందితో సమానం అవుతాడు. వాడితో వస్తుంది నీకు ప్రాబ్లం. పోరా పో. పోతా, కానీ మళ్ళీ వస్తాను, తప్పకుండా వస్తాను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకోసం వస్తాను. సార్ ఒక్క నిమిషం, మీ పెన్ను పెన్సిల్. నీకోసం. స్వప్న, కాసేపట్లో నువ్వు
నీలో ఏదో తెలియని వెలితి, ఎక్కడో చిన్న అసంతృప్తి ఉన్నాయి కదూ. నీ మొహం చూస్తే తెలుస్తుందిలే, నువ్వు అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు చిన్న సర్ప్రైజ్. ఆడదాన్ని మనసు అర్థం చేసుకోలేనన్నావు కదూ, అది చూడు. అమ్మా స్వప్న, రే, వాళ్ళు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు. నువ్వు వెళ్ళి డ్రాప్ చేసిరా. స్వప్న, ఫ్లైట్కి టైం అవుతుంది. స్వప్న, ఇదిగో నీ పాస్పోర్ట్. లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకో. నీది స్టూడెంట్ వీసా కాబట్టి ఫార్మాలిటీస్ పెద్ద ఉండవు. నీ సర్టిఫికెట్లు మిగతా డబ్బులు దీంట్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక బట్టలు కొనుక్కుంటావుగా, ఓకేగా? ఏదో మర్చిపోయానే, గుర్తొచ్చింది. రాత్రి మీ బాబాయ్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడి వాళ్ళు నేను ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకుంటాను. వాళ్ళ నంబర్లన్నీ దీంట్లో రాశాను, ఓకేనా? కన్ఫ్యూజన్ లేదుగా? అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తావా? అదే మీ నాన్నకి, వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్తావుగా? నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా. సరే, టైం లోపలికి వెళ్ళి బాయ్. అయ్యేంత వరకు ఎవ్వరూ ఈయన్ని ముట్టుకోకూడదు, పట్టుకోకూడదు. అర్థమైందా? జరుగు జరుగు. ఏమండి, ఏది ఏమైనా సరే అమ్మవారిని కింద పెట్టకూడదు, సరేనా? బయలుదేరండి, బయలుదేరండి. రక్తాభిషేకం జరగాల్సింది. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం. ఏమైందమ్మా? మురారెక్కడ? నీకేమైంది? మురారెక్కడ గొప్పక్క?
మురారి అమ్మారు ఊరేగింపుకి వెళ్ళాడు. ఊరేగింపేంటి? బుల్లెపై మురారిని పొడి చేశాడు. ఏమిటే నువ్వు అనేది? బాబు గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. ఆ తల్లిని తలుచుకో, ఆ అమ్మని తలుచుకో. అమ్మా తల్లి, అమ్మా మురారి, మురారి, ఆ తల్లిని తలుచుకో. శేషయ్య తొందరగా అభిషేకం. శ్రీ ఏమైందిరా? చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన శ్రీవల్లి నన్నే తన సర్వస్వం అనుకుంటోంది. నా మీదే ప్రాణాలు పెట్టుకుందిరా. శ్రీలత తేజాలో నన్ను చూసుకుంటూ తనేమైపోయినా పర్వాలేదు, నేను శ్రీవల్లి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ. ఎవరికి తెలియకూడదని శ్రీలత తేజ మీద ఒట్టేయించుకుంది కదా, ఇప్పుడు ఎలా రా? తెలియకుండా ఓ తప్పు జరిగిందిరా. తెలిసి ఇంకో తప్పు జరగనివ్వను. వెళ్ళి శ్రీవల్లికి నిజం చెప్పేస్తా.